అనుకున్నాడు అంటే అది మైనంపల్లి హనుమంతరావు లాగా అనిపిస్తున్నది. మల్కాజ్గిరి ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ సమావేశం అయితే అసలు ఆయన పేరెవరు తీసుకున్నారు? ఆయన పేరే తీసుకోలేదు, ఆయన గురించే ఎవరు మాట్లాడలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రౌడీయిజం కానివ్వండి, నేరాలు కానివ్వండి ఏ విధంగా అయితే పెరుగుతున్నాయో దాని గురించి ప్రతిపక్షంగా చాలా చోట్ల మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, అసెంబ్లీ బయట మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారి శిలాఫలకం మీద బురద పెట్టడము, కార్యాలయాల నుంచి ఫోటోలు తీసి బయట పలగొట్టడము, హత్యలు చేయడము, దాడులు చేయడము, సర్పంచ్ ఎన్నికలైతే సర్పంచ్ అభ్యర్థుల మీద మూత్రాలు చేయడము పోయి ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, మల్కాజ్గిరిలో కూడా జరిగింది. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి. ఎవడు రౌడీయిజం చేసినా కూడా అండగా పార్టీ మొత్తం ఉన్నది, లీగల్ సెల్ ఉన్నది, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు అని మా కార్యకర్తలకు భరోసా ఇచ్చినాము. ఎక్కడ కూడా నీ పేరే తీసుకోలేదు. ఎందుకు? ఇవాళ నిజంగానే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇవాళ కుక్కలు ఎట్లున్నాయో మీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇట్లాంటి వ్యక్తులు కొందరు పిచ్చి కుక్కల్లాగా చేస్తున్నారు. నీ పేరు తీయకుండా నేను గాంధీ భవన్లో కూర్చొని పిచ్చి కుక్కలాగా ఎందుకు అరుస్తున్నావు? మైనంపల్లి హనుమంతరావు గారు అని నేను ఎందుకు అనాలనో కూడా అనిపిస్తుంది నాకు. అసలు మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నామో అని కూడా అనిపిస్తుంది వాస్తవానికి. ఎందుకంటే వివేకన్న మొత్తం కూడా కుత్బుల్లాపూర్ యొక్క అక్కడ కార్యక్రమాల్లో అసెంబ్లీలో మాట్లాడితే ప్రజల అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతారు. పద్మకనేమో మీరు చూడండి, పాపం మాట్లాడమన్నా కూడా మెదక్ నియోజకవర్గము, రైతులు, వ్యవసాయము అని అంశాలు మాట్లాడుతున్నారు. నందికంటి శ్రీధర్ గారేమో మొన్న బ్రహ్మాండంగా ఇన్ఛార్జ్గా సమావేశం జరిపారు. ఇక నేనేమో కొన్ని రోజుల నుంచి అక్కడ 800 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయిందని దాని మీద కొట్లాడుతున్నాం. కానీ వాళ్ళందరం అండ్ ప్రెస్ మీట్ పెడితే కూడా ఎప్పుడన్నా ఏ ప్రెస్ మీట్ పెట్టినా మీకు తెలిసి ఏదో స్కామ్ ఉంటేనే పెడతాం. కానీ ఇవాళ మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి మీద ఇవాళ మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే ఇవాళ ఆయన ఏదైతే మాట్లాడిండో ఆయనకు నిజంగానే ఆయన భాషలోనే చెప్పాలని ఉన్నది. ప్రజలు ఏమంటారంటే మళ్ళీ తర్వాత చూడండి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటివి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఏక నంబరి అంటే వీళ్ళు 10 నంబరి అన్నట్టున్నది. ఆయననేమో సమావేశం పెడితే చాలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు ఇదే తిట్లు. మైనంపల్లి హనుమంతరావు కూడా ఇదే పరిస్థితి. అరే మాట్లాడండి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ఒక బాధ్యత ఉన్నది. మీ పాలన గురించి మాట్లాడండి, మీ విజన్ గురించి మాట్లాడండి. ఆల్రెడీ చూస్తా 3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకో 2 సంవత్సరాలే ఉన్నది. అందులో ఒకటి బడ్జెట్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు. హైదరాబాద్ నగరంలో ఇవాళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 3 ముక్కలు చేశారు. మీరు దాన్ని చేసిన తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చేసిందేమీ లేదు, నువ్వు నిర్మించిందేమీ లేదు. ఒక ఫ్లైఓవర్ నువ్వు వేయలే, ఒక ఆర్యూబీ నువ్వు వేయలే, ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కనీసం పునాదులు కూడా వేయలేదు. మీరు కట్టింది ఇచ్చింది వదిలేయండి, ఒక పునాది కూడా వేయలేదు. మీరు ఏం మాట్లాడతారు హైదరాబాద్లో మీరు? అందుకే ఇలాంటి చిల్లర చేష్టలు. ఏం మాట్లాడిండండి ఆయన అసలు? మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి నిజంగా బాధేస్తుంది ఆలోచిస్తుంటే. మానసికంగా ఏదో ఆయనకు ఒక చికిత్స అవసరం ఉన్నట్టుంది, సన్ స్ట్రోక్ ఉన్నట్టుంది. వాళ్ళ కొడుకు చేయబట్టి ఆయన రాజకీయంగా ఇవాళ ఆయనకు పని లేకుండా పోయింది కాబట్టి ఆయన ఏం మాట్లాడుతుండో అటు మల్కాజ్గిరికి కాకుండా ఒకసారి మెదక్ అంటాడు, ఒకసారి సిద్దిపేట అంటాడు, నిన్న సిరిసిల్ల అంటుడు, మల్కాజ్గిరి అంటుండు, దోబికా కుత్తానా ఘర్కానా ఘాట్కా అని హిందీలో గిందికే అన్నారు కావచ్చు. అదే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంత ఏమంటాడు? ఇప్పుడు రౌడీయిజం అని రాష్ట్రంలో జరుగుతున్నదా అని అనగానే నన్ను రౌడీ అని అంటావా అని అంటే ఆయన లోపల ఉన్న గిల్టీ ఫీలింగ్. అవును, మరి ఆనాడు నువ్వు ఏ పార్టీలో అవుతున్నావో టీడీపీలు ఉన్నప్పుడు ఆనాడు అదే ప్రభుత్వం కదా, అప్పుడు వాళ్ళు నిన్ను తడిపారు చేసిర్రు, నగర బహిష్కరణ చేసిర్రు. తర్వాత నువ్వు ఎంపీ టికెట్ తెచ్చుకుందాం అనుకున్నావు. రికార్డు అసలు 8 ఏప్రిల్ 2014 అనేది ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ రికార్డు. అది
ఎందుకంటే ఒక్క వ్యక్తి ఒకటే రోజు 8 ఏప్రిల్ 2014 ఈ డేట్ చెక్ చేసుకోండి అందరు కూడా. పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంకి టీడీపీ, మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్, సాయంత్రానికి వచ్చేసరికి టీఆర్ఎస్. పొద్దున టీడీపీలో టికెట్ రాలే, కాంగ్రెస్లో వేయండు, కండువా కప్పుకున్నాడు. కండువా కప్పుకునేసరికి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మేము టికెట్ ఇస్తలేము అనేసరికి సాయంత్రానికి కాలు మొక్కే పరిస్థితి. రాజకీయంగా ఆయనకు అన్ని అవకాశాలు వచ్చినాయి. ఆయన వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా, నేను వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా, వీళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా. ఎందుకు మీ చరిత్ర తెలియదు అనుకుంటుర్రా? షామీర్పేట్లో, కంటోన్మెంట్లో, ఏది టోల్ గేట్ల దగ్గర వసూలు చేసే వాళ్ళు ఉంటారు చూడండి. అప్పుడు టోల్ గేట్లు వాహనాలు పోతుంటే ఆ వసూళ్ళ చందాలు తీసుకున్న గుండాలను పెట్టి చందాలు తీసుకొని అక్కడికి వెళ్ళి మొదలుపెట్టినావు నువ్వు వ్యాపారం. ఇది చెప్తే నీకేదో నొప్పిగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టగానే ఏమవుతుందంటే ఇక వాళ్ళ పైల్వాన్లను దింపుతారు మొత్తం. ఇక ఫోన్లు, తిట్లు, ఇవి అవి రౌడీయిజం. ఇది రౌడీయిజం కాదు, నేను హీరోయిజం చేస్తున్నాను నిన్న గాంధీ భవన్ అంటారు. హీరోని ఎవరిని అంటారు తెలుసా? సినిమాలలో హీరోలు ఎట్లుంటారు? ఒక్క హీరో 50 మందిని కొడతాడు, ఒక్క హీరో 50 మందిని కొడతాడు. కానీ నువ్వు 50 మంది లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళి బయటికి రాలేవు. నువ్వు నిజంగానే హీరో అయితే మైనంపల్లి హనుమంతరావు నువ్వు అంటున్నావు కదా, నేను పచ్చకడు కొడితే 3 చక్కర్లు తిరుగుతారని. నువ్వు ఒక్కనివిరా? లేదు సరే నీకు అడిషనల్ కావాలన్నా, నువ్వు లేవలేవు, సొంతంగా నిలబడలేవు అని అన్నప్పుడు నీ కొడుకుని కూడా తెచ్చుకో. నువ్వురా నీ కొడుకురా, మీరిద్దరే. పాపం ఎందుకు నిన్నేమంటాడు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరు చెప్తున్నారు, ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా నువ్వు దాడులు చేసినావు గతంలో. నీ బాధ తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళ పాత కాంగ్రెస్ వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకు 50 మంది 100 మంది వాళ్ళని చూసుకొని నువ్వు హీరో అనుకున్నావు ఎందుకు? దమ్ము ధైర్యం ఉంటే పచ్చకడి ఇది అదని మాట్లాడుతున్నావు కదా, నువ్వే దిగు రంగంలోకి. నువ్వు ఒక్కోనివే, నువ్వు హీరోవే అయితే, పోటుగానివే అయితే నువ్వు ఒక్కోనువో, నీ కొడుకు ఒక్కోళ్ళు. ఎక్కడన్నా చూడండి, ఎక్కడన్నా ఏనాడైనా మైనంపల్లి హనుమంతు ఒక్కడెక్కడికన్నా వెళ్ళిండా? ఒక్కడెప్పుడన్నా ఛాలెంజ్ చేస్తాడా? భయం, భయం. అందుకే ఒక్కడేడికి ఓడు రా, ఒక్కోనివి రా, గంతే ఉంటే. రాజకీయంగా మాట్లాడినప్పుడు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నిజంగా విచిత్రం ఏంటంటే వాళ్ళే చెడ్డగా మాట్లాడతారు. మాకు నచ్చకపోయినా ఇప్పుడు మేము సమాధానం చెప్పేసరికి సుశీల్ వీళ్ళకి అహంకారం ఎంత ఉందో అని అంటారు మళ్ళా. అరే కేటీఆర్ గారు పెట్టుబడుల కోసం సూట్ వేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది, సూట్ వేసుకుంటే ఇబ్బంది, ప్రజలను కలిస్తే ఇబ్బంది, పోయి యూత్ని కలిస్తే ఇబ్బంది. ట్విట్టర్లో ఎవరికన్నా పాపం ఎవరికన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటే రాత్రి 2 గంటలకు అన్న ఈ సమయంలో కోవిడ్ సమయంలో మాకు పాలు దొరుకుతలేవన్నా, పిల్లలు ఉన్నారు ఇంట్లో అని అంటే ఆనాడు డిప్యూటీ మేయర్ని పంపించి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అని అదే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తే దానికి కూడా వాళ్ళకు నొప్పే. కేటీఆర్ ట్విట్టర్ వాడితే ఇబ్బందే, కేటీఆర్ ఫేస్బుక్ వాడితే ఇబ్బందే, కేటీఆర్ ఇన్స్టాగ్రామ్ వాడితే ఇబ్బందే, కేటీఆర్ వాట్సాప్లో స్పందిస్తే ఇబ్బందే. ఒక నాయకుడు అనేవాడు ఇన్ని మాధ్యమాల్లో జనాలకు ప్రజలకు అవైలబుల్గా ఉన్నాడంటే అది మీకు ఇబ్బందా? పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారితో ఇబ్బంది. నిన్న చూస్తున్న ఒక ఛానల్లో విచిత్రం, ఎస్బీఐ భూములను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వేలం పెట్టింది. కోర్టు మొట్టుకాయలు వేసి ఇమ్మీడియట్గా తప్పు అని చెప్పి ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చింది. అందులో కూడా ఏంటంటే ఇందులో కూడా కేటీఆర్ గారు హస్తం ఉంది, ఎస్బీఐ భూములు దాంట్లో కూడా చర్చ, గంట సేపు చర్చ. ఇదే మేడుపు కేటీఆర్ గారి మీద. ఆఖరికి ఇంకా విచిత్రం ఏంటంటే ఇగో ఆయన ఏమంటాడు అంటే పచ్చకడిస్తే 3 సార్లు చక్కెర ఏదో మాట్లాడుతుండు. మరి ఆయన కూడా హాస్పిటల్ ఉన్నాడు. వివేకన్న ఇది మీరే కదా అప్పుడు హాస్పిటల్కి పోయింది, ఇవ్వండి ఆనాడు. మరి వివేకన్న కూడా ఇట్లనే మాట్లాడుంటే మీరు హాస్పిటల్ ఉన్నప్పుడు ఏం రోగం వచ్చి ఉన్నారో మాకు తెలియదు, కానీ అందరూ వేరు పరామర్శించడానికి పాపం. మరి ఆనాడు ఇట్లనే మాట్లాడిరా? 60 సంవత్సరాలకు వచ్చిరు, కొంచెం విఘ్నతగా మాట్లాడండి. మీ వయసు కూడా ఉన్నది, మీరేం సూపర్ మ్యాన్ కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజకీయంలో గెలుపోటములు ఉంటాయి. మీ అబ్బాయి మిమ్మల్ని ఇంటికి కూర్చోబెట్టేసరికి మీ అబ్బాయి చేయబట్టే కదా ఇదంతా పంచాయతీ అంతా. 2 టికెట్లు కావాలి, 2 టికెట్లు కావాలి, నా కొడుకుకు కావాలి, నాకు కావాలి అని కొట్లాడిర్రు. ఇలా చూడండి కాంగ్రెస్ మీకు ఏమి ఇచ్చే పరిస్థితి కూడా లేదు మీకు అక్కడ. అందుకే ఎటు పోవాలని. అరే కేటీఆర్ గారి చరిత్ర గురించి మాట్లాడిర్రు. ఆయన 5 సార్లు ఏనాడు ఒక్కసారి కూడా ఓటమి చూడకుండా 5 సార్లు ఎన్నికలు గెలిచిర్రు. నువ్వు
ఒక ఫస్ట్ టైం క్యాండిడేట్ మీద 50,000తోని ఓడిపోయినవి నువ్వు మాట్లాడవచ్చా? విఘ్నతగా రాజకీయంగా సిద్ధాంతంగా మీరు తప్పుపట్టండి. విమర్శించాలనుకుంటే కేటీఆర్ గారిని పార్టీ పరంగానో రాజకీయంగానో సిద్ధాంతంగానో, లేకుంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చేయాలి. కానీ ఏం ఆధారం లేకుండా ప్రభుత్వం మొత్తం పనికిరాని ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఏమన్నా అంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఏమన్నా అంటే సినిమా ఓళ్ళు అంటారు, ఏమన్నా అంటే ఫార్ములా అని అంటారు. ఇదే లిస్టు. మరి ఎక్కడ ఏమైంది ఇప్పటివరకు? ఎందుకో చర్యలు ఎక్కడ కూడా అయితలేవు, మీ కేసులు నిలబడతలేవా? అంటే టైంపాస్ చేద్దామనేనా? ఇవాళ గ్రేటర్ ఎన్నికల నుంచి డైవర్ట్ చేయడానికే ఇట్లాంటి కార్టూన్లను బయటికి తీసుకొని వస్తున్నారా రేవంత్ గారు? ఏమని అంటాడు ఇలా? ప్రత్యేకంగా నేను కూర్చోడానికి ఇంకో కారణం ఏంటంటే, నిజంగా మాకు ఒక అనుమానం ఉన్నది. మా కంటోన్మెంట్లో ఒక 8 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, ఇవాళ ఎందుకు కేటీఆర్ గారి మీద మైనంపల్లి హనుమంతరావు కోపం ఉంది అంటే, 2023లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 19 ఆగస్ట్ 2023 అంటే సుమారు సెప్టెంబర్లో ఎలక్షన్ కోడ్ వచ్చే కొన్ని రోజుల ముందు మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన కొందరు వ్యక్తులు అక్కడున్న ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు. 800 కోట్ల భూమి 157/1 సర్వే బోయిన్పల్లి దగ్గర. అయితే ఆనాడు ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం, ఇగోండి ఎంఆర్ఓ గారు కంప్లైంట్ చేశారు, ఇది ప్రభుత్వ భూమి, కొందరు గుండాలు కొందరు వ్యక్తులు దీన్ని కబ్జా చేయాలనుకుంటున్నారు, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద కేసు వేయాలి అని ఆనాడు ఎంఆర్ఓ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిని కాపాడుకోవడానికి ఎంఆర్ఓ గారు ఈ కంప్లైంట్ ఇస్తే, ఇగోండి ఎఫ్ఐఆర్ నంబర్ 379/2023 ఎఫ్ఐఆర్తో సహా చెప్తున్నాం. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ భూమిని, ఆ 800 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది, వాళ్ళ మీద కేసులు కూడా వేసింది. ఆ తర్వాత మైనంపల్లి హనుమంతరావు గారు అనుచరులు, ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అండ్ మరియు ఆనాడు ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ వాళ్ళు ప్రచారం చేసేటప్పుడు 6,000 ఇంద్రమ్మ ఇల్లు కడతాం, కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6,000 ఇంద్రమ్మ ఇల్లు కడతామని హామీ ఇచ్చిర్రు. కేవలం హామీ ఇవ్వడమే కాదు, ఇగోండి 12 ఆగస్ట్ 2025 ఎమ్మెల్యేగా పోయి మంత్రులకు, ముఖ్యమంత్రి సలహాదారునికి ఇదే భూమిలో, ఈ 157/1 భూమిలో ఇంద్రమ్మ ఇల్లు కట్టండి అని అన్నారు. 6,000 ఇంద్రమ్మ ఇల్లు ప్రభుత్వ భూమిలో. కానీ వాళ్ళ వాస్తవం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొన్న అక్కడ ప్రైవేటు కబ్జాదారులు వచ్చేసి మొత్తం కూడా అక్కడ నీలి ప్రహారీలు బ్లూ షీట్ చేసేసుకొని ఇవాళ ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉన్నదో, ఎక్కడైతే 6,000 ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేయాలనో అక్కడ ఇవాళ షాపింగ్ మాల్ వీళ్ళందరూ కలిసి, మైనంపల్లి హనుమంతరావు కలిసి, శ్రీ గణేష్ కలిసి ఆయన కల్లా ముడుపులు ముట్టినాయి. మేము ఇవాళ పోరాటం చేస్తుంటే మేము కలెక్టర్ గారి దగ్గరకు పోయి, అమ్మ దీని మీద కోర్టుకు వెళ్ళండి, ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రభుత్వానికి చెందాలే అని డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. నిన్న ఎంఆర్ఓ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడి చేసినాం. అది ఓల్చుకోలేక ఇవాళ ఏమంటున్నాడు సింపుల్గా, కేటీఆర్ గారు అన్నీ ఇక చెప్పుట్లో అన్నీ కూడా ఇంట్లో కూడా కేటీఆర్, ఏదున్నా ఇక కేటీఆర్, ఎస్బీఐ కేటీఆర్, కంటోన్మెంట్ భూమి కేటీఆర్. మరి అదే చెప్తున్నాం కదా, ఇగోండి ఆధారాలతో చెప్తున్నాను. నిజంగానే భూమి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోవాలంటే ప్రభుత్వ తరఫు నుంచి ప్రభుత్వ భూమి అని ఆనాడు 20-30 రోజుల ముందే మా ప్రభుత్వం చివరిలో కేసులు ఎందుకు వేస్తాం? ఇవాళ మతి భ్రమించి ఏది మాట్లాడాలనో తెలియక, సబ్జెక్ట్ లేక వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి ఏదో పెద్ద వచ్చి డైవర్ట్ చేద్దామని ఇవాళ పోటుగాళ్ళకి, నాకు తెలుసు ఇవాళ సాయంత్రానికి ఏం మొదలవుతాయి, వాళ్ళ పట్టగాళ్ళందరిగా షురూ చేస్తారు ఫోన్లు. మైనంపల్లి హనుమంతరావు గారికి ఒకటే సూచన, సింగిల్గా వస్తావా? సింగిల్గా వస్తా, పక్కనే ఉంటాం కంటోన్మెంట్, ఒక్కొని వస్తావా? ఒక్కొని వస్తాం. లేదు గుంపుతోనే వస్తావా? దొడ్డిదారిన రాకు, సడన్గా రాకు, టైం చెప్పిరా, ఎందుకంటే మేమైతే పనిలో ఉన్నాం, నీకు పని లేదు, నువ్వు ఇవాళ ప్రజాప్రతినిధిగా లేవు, కానీ మాకు మాత్రం ప్రజల అంశాలు ఎన్నో ఉన్నాయి. సో మాకు కొంచెం టైం చెప్పు, జాగా చెప్పు,
మేము వస్తాం, నువ్వు గుంపుతోనే వస్తే మేము కూడా గుంపుతోనే వస్తాం. తెలుసుకుందాం నాడు ఎవరి పచ్చకల్లో ఎంత బలం ఉందో. రాజకీయంగా వస్తావా, రాజకీయం చేద్దాం. కానీ నువ్వు ఇంకా 60 సంవత్సరాల ఈ బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా రౌడీయిజమే అనుకుంటే, దాన్ని ఏదో హీరోయిజం అనుకుంటే, బిడ్డ మేము విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాం, నువ్వు ఉద్యమాలు చూడలేదు కావచ్చు. 100 మంది పోలీసులను అందరం ఎదుర్కొన్న వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం. నీ పచ్చకడికి ఎవరు కూడా భయపడేటోళ్ళు లేరు. హనుమంతరావు బంజయ్. ఇవాళ రాజకీయం మారుతుంది, జెన్జీ అందరు వస్తున్నారు, తిరగబడుతున్నారు. రౌడీయిజంతోని నువ్వు పిచ్చి పిచ్చి మాటలతోని ఇంకోసారి కేటీఆర్ గారిని మాట్లాడితే అందరికి కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆయనకి ఏదో ఉట్టిగానే మాట్లాడేసి అయిపోతుందని. ఇవాళ వాళ్ళ భయం ఏంటంటే ఆయనే ఒక వక్తగా ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా కూడా మాట్లాడగలుగుతాడు, పెట్టుబడులు ఆకర్షించగలుగుతాడు, అడ్మినిస్ట్రేషన్లో సక్సెస్ అయింది, ఎలక్షన్స్ గెలిపించగలిగిండు. ఒకటి కాదు 2 సార్లు. 2000 మొదటిసారి 15లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినప్పుడు బ్రహ్మాండంగా క్లీన్ స్వీప్ చేసి మేయర్ అయ్యాడు. 2020లో మళ్ళీ ఎలక్షన్స్ అయినప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మేయర్ అయ్యేటట్టు నేతృత్వంలో కేటీఆర్ గారు చేసి చూపెట్టారు. 3ఓసారి హ్యాట్రిక్ చేస్తారు కాబట్టి కేటీఆర్ గారిని ఎట్లా డైవర్ట్ చేద్దామా, ఎట్లా టార్గెట్ చేద్దామా, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం ఎట్లా చేద్దామా అని ఇలా మాట్లాడుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ అదే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మీకు కేటీఆర్ గారు అవసరం లేదు, కేటీఆర్ గారు వారి ప్రోగ్రాంలు చేసుకుంటారు, మేము చాలు. మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నాం, హనుమంతరావు మైనంపల్లి సింగిల్గా వస్తే సింగిల్గా వస్తాం, గుంపుగా వస్తే మొత్తం బీఆర్ఎస్ అందరూ కూడా గుంపుగా వద్దాం, చలో చూసుకుందాం, బస్తీ మే సవాల్.